చేవెల సెగ్మెంట్ గురించి వస్తే కొండా విశ్వేశ్వర్ రెడ్డి బీజేపీ నుంచి బరిలో ఉంటే రంజిత్ రెడ్డి కాంగ్రెస్ నుంచి బరిలో ఉన్నారు. బీఆర్ఎస్ నుంచి కాసాని జ్ఞానేశ్వర్ బరిలో ఉన్నారు. ఈ చేవెల సెగ్మెంట్ కి వస్తే కొండా విశ్వేశ్వర్ రెడ్డి గెలుపు కూడా నల్లేరు మీద నడకగా మారింది. స్పెషల్లీ మనం కూడా అక్కడ సర్వే చేయడం జరిగింది. రంజిత్ రెడ్డికి సంబంధించి కోడిగుడ్ల స్కామ్ నుంచి చాలా స్కామ్లు బయటపడ్డాయి. రంజిత్ రెడ్డికి చాలా వరకు వ్యతిరేకం ఉంది. కాసాని జ్ఞానేశ్వర్ అయితే అక్కడ పట్టించుకునేటోళ్ళే లేరు. కనీసం ఒక 20 మంది మనం ప్రజలతో మాట్లాడితే ఒక్కళ్ళు కూడా బీఆర్ఎస్ అని చెప్పకపోవడం ఇక్కడ విడ్డూరం. అయితే రంజిత్ రెడ్డికి సంబంధించి ఈయన స్కామ్లు ఒక పక్కన అయితే చివరి నిమిషంలో బీఆర్ఎస్ ని మోసం చేసి కాంగ్రెస్ లోకి వచ్చారు అని బీఆర్ఎస్ క్యాడర్ కోపంగా ఉంటే కాంగ్రెస్ లోనే రంజిత్ రెడ్డి పడని వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇవన్నీ కూడా ఇక్కడ కొండా విశ్వేశ్వర రెడ్డికి ప్లేస్ కాబోతున్నాయి. అండ్ నేను అక్కడ కొన్ని ముస్లిం ఏరియాస్ లో కూడా బైట్స్ తీసుకోవడం జరిగింది. వాళ్ళైతే నేను షాక్ అయిపోయినా. 30 నుంచి 45% ముస్లింస్ ఈసారి బీజేపీకి ఓటైపోతున్నామని చెప్పారు. దానికి సంబంధించిన బయట కూడా మన ఛానల్లో చూడొచ్చు. ఇది నిజంగా ఊహించని పరిణామం అని చెప్పొచ్చు. మనం గతంలో కూడా చెప్పాము, భారీ ఎత్తున ఎప్పుడూ లేని విధంగా దేశంలో ముస్లిం ఓటు బ్యాంకు బీజేపీ వైపు మరలుతోంది అని. ఇవన్నీ కూడా ఇక్కడ కొండా విశ్వేశ్వర రెడ్డికి ప్లేస్ గా మారబోతున్నాయి.